జననాయగన్ అంటే జననాయకుడు, మనశంకర వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్ ఈ 3 ట్రైలర్స్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తే మనకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జననాయకుడు ట్రైలర్ని మనం చూస్తే క్లియర్ కట్గా కాపీ పేస్ట్ చేశారు ట్రైలర్తో సహా. చాలా ట్రైలర్లో చాలా షార్ట్స్తో సహా భగవంత్ కేసరిని ఎత్తుకొచ్చి పెట్టడం చెప్పొచ్చు. మనకి బాలయ్యని భగవంత్ కేసరి మోడ్లో చూడడం అనేది ఒక హై ఇవ్వకపోయినా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చింది. బాలయ్య ఎంతసేపు యాక్షన్ పిచ్చి పిచ్చి డైలాగులు, అరుపులు, గోల ఇది కాకుండా అర్రే బాలయ్య ఒక పిల్ల కోసం, ఒక ఆడపిల్ల కోసం, ఒక మామగా, ఒక ఫాదర్ ఫిగర్గా పడే కష్టం ఉందే, భలే ఉందరా ఈ ట్రైలర్ అనిపించింది. సినిమా కూడా అందుకే వర్కౌట్ అయింది కొంతవరకు. సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా నాడింది ఆ సినిమా. కానీ దాన్ని యాజ్ టీజ్గా తీస్తున్నారు సినిమాగా. అవుట్పుట్ ఎట్లా ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు, తర్వాత చూద్దాం థియేటర్లో. బట్ ట్రైలర్ వచ్చేసరికి టూ మచ్ నాయిస్ అనిపించింది నాకు. టూ మచ్ అవసరం లేని ఫైట్లో అసలైనటువంటి బేసిక్ థింగ్ని ఎస్టాబ్లిష్ చేయకుండా ట్రైలర్ కట్ కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నా దృష్టిలో జననాయకుడు ట్రైలర్కి నేనైతే ఒక 100కి 40 మార్క్స్ ఇస్తా నా ఒపీనియన్లో. ఇది పక్కన పెడదాం. మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే అనిల్ రావిపూడికి అంత బడ్జెట్ ఉన్నా కూడా సాహు గారపాటి మనీ ఇచ్చాడు ఆయన శుభ్రంగా సినిమా తీసుకోమని, షైన్ స్క్రీన్ అది ఎంటర్టైన్మెంట్స్. మరి ఎందుకు ఒక మంచి సినిమాటోగ్రాఫర్ని పెట్టుకోలేకపోయాడు అనిల్ రావిపూడి అని అనిపిస్తుంది ఫస్ట్ చూసినప్పుడు. రెండో క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంత బ్యాడ్ కలర్ గ్రేడింగ్ ఉంది అండ్ ట్రైలర్ కట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. నయనతార అండ్ చిరంజీవి మధ్య బ్యాంటరు, చిరంజీవి చేసిన చిన్న చిన్న ఫన్, అది కూడా నాలాంటి కల్ట్ ఎప్పటి నుంచో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్కి పెద్ద ఎక్కదు. కానీ కొంతమందికి మేబీ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్కి రావిపూడి సినిమాలు చూసేవాళ్ళకి ఏమైనా ఎక్కుద్దేమో. కానీ నాకైతే పర్సనల్గా అది కూడా సూపర్గా ఏమి ఎక్కల, ఉన్న దాంట్లో కొంచెం బెటర్ అనిపించింది. స్టోరీని కాస్తన్నా రివీల్ చేసి దేనికోసం అసలు ఈ కథ ఏంటి, ఈ గోల్ ఏంటి, దేనికోసం వీళ్ళు కష్టపడతారా, ఛాలెంజ్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు, ఇవేమీ లేవు. నాగార్జున అండ్ చిరంజీవి పట్ల చిన్న చిన్న కామెడీ సీన్లు పెట్టేసి ఆ కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ వర్స్ట్గా చేసేసి ఫైట్ ఒక్కటి మాత్రం ఆ కార్ లోపలికి వస్తుంది కదా, ఆ ఫైట్లో మాత్రం చిరంజీవికి ఆ స్టైలిష్గా కనిపించాడు. అంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా అంతా కూడా సీరియల్ లేదా రియల్ ఎస్టేట్ యాడ్ లేకపోతే గోల్డ్ జ్యువెలరీ యాడ్ లాగా అనిపించింది ట్రైలర్. నా దృష్టిలో 100కి మనశంకర వరప్రసాద్ ట్రైలర్ ఒక 25 మార్కులు వేసుకోవచ్చు. ఇది. ఇక రాజాసాబ్ నేను రిలీజ్ ట్రైలర్ కంపేర్ చేస్తున్నా ఫస్ట్ ట్రైలర్ కంటే కూడా. ఎందుకంటే రిలీజ్ ట్రైలర్ మిగతా కూడా రాలేదు, వస్తే వాటి కంపేర్ చేద్దాం రోజు. రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్ చూస్తే ఫస్ట్ ట్రైలర్ మీద అండ్ సినిమాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తాన్ని ట్రైలర్ పోగొట్టగలిగింది. ఎందుకంటే ఒక హారర్ లాగా కాదు ఇది. చాలామంది హర్రర్ కూడా ఫోటోలోంచి దెయ్యం రావడం అన్నీ కామెడీగా ఉన్నాయంటే ఇది హర్రర్ కామెడీ మూవీ, డెఫినెట్లీ అట్లాగే ఉంటుంది. అండ్ ప్రభాస్ని చూపించిన విధానం కానీ, ప్రభాస్ యొక్క ఆ మొసలను అట్లా పట్టుకుని అతను వేసే ఆ మ్యాచ్ థింగ్ ఏదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కానీ కంప్లీట్గా కన్ఫర్మ్డ్గా చాలా వరకు బెటరు. మారుతి మనం అనుకున్నంత వరస్ట్గా తీయడు, ఏదో మంచి సబ్జెక్ట్తోనే వెళ్తున్నాడు. ఇదే చెప్తున్నా, స్టోరీని పక్కాగా కొంతన్నా ఒక హింట్ ఇస్తూ రివీల్ చేసుకోగలిగాడు ట్రైలర్లో. అది జననాయకుడిలో జరగలేదు, ఎంఎస్జీ అంటే మనశంకర వరప్రసాద్ దాంట్లో కూడా పెద్దగా ఏం జరగల. కానీ రాజాసాబ్లో కొంతైనా వాళ్ళ నాయనమ్మో బామ్మో అమ్మమ్మ ఆవిడకి సంబంధించినటువంటి స్టోరీ, దానికోసం వెళ్తాడు ప్రభాస్. అక్కడ ఈ సంజయ్ దత్ ఇదంతా కూడా ఏదో జరుగుతోంది అనే ఒక అవకాశాన్ని, ఒక ఆలోచనని ఇచ్చి దాని చుట్టూ మిగతా అంశాలు తీసుకురావడం, వాళ్ళకి ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారో మనం చూడాలి. నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. ఎంతో కొంత ఉన్న వాటిలో ఇది బెటర్ అయితే నాకు అనిపించింది. 100కి నేనైతే దీనికి ఒక 50 మార్కులు ఇస్తాను. రాజాసాబ్ ట్రైలర్కి సూపర్ డూపర్ కట్టేం కాదు, బట్ స్టిల్ రీజనబుల్గా ఉంది. రిలీజ్కి ఆడియన్స్ ఎస్పెషల్లీ పిల్లలు, చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ సంక్రాంతికి వెళ్ళి చూడదగ్గ సినిమా ట్రైలర్ కింద నాకైతే డెఫినెట్లీ అనిపించింది. ఈ రాజాసాబ్ ట్రైలర్ వరకు నేనైతే జననాయకుడికి ఒక 40 ఇస్తే, ఎంఎస్జీకి ట్రైలర్కి ఒక 30 ఇస్తే, రాజాసాబ్ ట్రైలర్కి ఒక 50 ఇస్తాను 100కి. మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారో ఒక్కొక్క దానికి, మీ రేటింగ్ ఏంటి అండ్ మీకు ఏది నచ్చింది మూడిట్లో కామెంట్ చేయండి.